ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి యంగ్ ప్రొఫెషనల్ పోస్ట్ కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆ నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది ఎనీ డిగ్రీ ప్లస్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశము. ఎందుకంటే వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్ తోటి ఈ ఉద్యోగాలు అనేవి ఉన్నాయన్నమాట. రీసెంట్ గా ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే, రీసెంట్ గా కొన్ని నోటిఫికేషన్స్ లో బ్యాంక్ కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ లో ఎస్పెషల్లీ కొంత ఎక్స్పీరియన్స్ ప్రైవేట్ సెక్టర్ లో కానివ్వండి, పబ్లిక్ సెక్టర్ లో కానివ్వండి, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి పోస్టులు ఉంటున్నాయి. బట్ ఈ నోటిఫికేషన్స్ కి ఈ పోస్టులకు సంబంధించి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది లేదనమాట. సో అందరూ కూడాను ఈ యొక్క నోటిఫికేషన్ కి అప్లై చేసి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సో ఆ నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియోలో భాగంగా ఆల్రెడీ మీకు పోస్ట్ సంగతి చెప్పేశాను. యంగ్ ప్రొఫెషనల్ పోస్ట్ కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, శాలరీ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, తర్వాత స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాలన్నీ కూడాను మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ నేను మీకు ఆల్రెడీ చెప్పేశాను కదా. సో ఇవి యంగ్ ప్రొఫెషనల్స్ అన్నమాట. ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ కావచ్చు, డిప్యూటీ మేనేజర్ కావచ్చు, ఐటీకి సంబంధించినటువంటి సో ఇలాగ పోస్టులు అనేవి వేరీస్ ఉన్నాయి అనమాట. టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 330 పోస్టులకు కాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే ఎనీ గ్రాడ్యుయేట్ బీటెక్ ఆర్ బిఈ, ఎంఎస్సి, ఎంబీఏ లేదంటే పీజీడీఎం ఆర్ ఎంసీఏ, పీజీడీసీఏ కెన్ అప్లై ఆన్లైన్. సో ఈ ఏవైతే డిగ్రీస్ నేను మెన్షన్ చేశాను వీటితో పాటు ఎనీ డిగ్రీ కూడాను చేసిన వాళ్ళకి కూడాను ఇందులో పోస్టులు ఉన్నాయన్నమాట. సో అందుకని ఎనీ డిగ్రీ అని చెప్పేసి నేను మెన్షన్ చేశాను ఇక్కడ. సో ఇక్కడ వేరీస్ బై పోస్ట్ ని బట్టి వాళ్ళ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ లో. ఆ నోటిఫికేషన్ లింక్ అనేది కూడాను నేను మీకు కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. సో ఈ పోస్టులకు సంబంధించి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదనమాట. సో ఫ్రెషర్స్ అనేటువంటి వాళ్ళు అందరూ కూడాను ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. కమింగ్ టు ద శాలరీ విషయానికి వస్తే వాళ్ళ యొక్క వీళ్ళకి రెమ్యునరేషన్ ప్రకారం వీళ్ళకి పే స్కేల్ అనేది ఉంటుందన్నమాట. వాళ్ళ యొక్క బేస్డ్ ఆన్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్, ఓవరాల్ సూటబిలిటీ, లాస్ట్ డ్రాన్ శాలరీ ఆఫ్ ద క్యాండిడేట్స్ అండ్ మార్కెట్ బెంచ్ మార్క్. సో మార్కెట్ లో ఇచ్చేటటువంటి వాల్యూని బట్టి, అదేవిధంగా వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ ని బట్టి ఈ ఉద్యోగాలకి వాళ్ళ యొక్క పోస్ట్ ని బట్టి శాలరీ అనేది ఇవ్వటం జరుగుతుంది అని చెప్పేసి నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. ఇఫ్ వీళ్ళకి శాలరీ అనేది వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్, అదేవిధంగా ఎక్స్పీరియన్స్ అనేది నాట్ మ్యాండేటరీ. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటే దాన్ని బట్టి కూడాను వాళ్ళకి పే స్కేల్ అనేది డిసైడ్ చేస్తారనమాట. సో ఓవరాల్ సూటబిలిటీ, అదేవిధంగా వాళ్ళు ప్రీవియస్ గా తీసుకున్నటువంటి శాలరీ అనేది ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడాను ఈ నామ్స్ అన్నింటినీ కూడాను తీసుకొని వాళ్ళ యొక్క పే స్కేల్ అనేది నిర్ణయించడం జరుగుతుంది అనమాట. పర్టికులర్ గా ఎంత ఇస్తాము అని చెప్పేసి అని నోటిఫికేషన్ లో అయితే మెన్షన్ చేయలేదు. సో నోటిఫికేషన్ లో ఈ విధంగా అయితే మెన్షన్ చేశారనమాట. వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, లాస్ట్ టైం తీసుకున్నటువంటి లాస్ట్ శాలరీని బేస్ చేసుకొని వాళ్ళకి శాలరీ అనేది నిర్ణయించడం జరుగుతుంది అని చెప్పని అన్నారు. కాకపోతే ఇది కంప్లీట్లీ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ కాబట్టి అందుకని శాలరీ అనేది ఈ విధంగా ఉంటుంది. సో కమింగ్ టు ద సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి రిటర్న్ ఎగ్జామ్ అయినా ఉండొచ్చు, లేదంటే పర్సనల్ ఇంటర్వ్యూ అయినా ఉండొచ్చు, లేదంటే ఎనీ అదర్ సెలక్షన్ మెథడ్ అని చెప్పేసానని ఇది ఎలా అంటే రిక్రూట్మెంట్ బోర్డు ఫైనల్ డెసిషన్ అనేది తీసుకుంటుంది అనమాట. వెదర్ రిటర్న్ ఎగ్జామ్ అన్నా ఉంటుంది, లేదంటే ఇంటర్వ్యూ అన్నా ఉంటుందన్నమాట. సో ఒక్కొక్కసారి వాళ్ళ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఒక్కోసారి ఏ ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా అయినా ఈ ఉద్యోగాలకి ఎంపిక చేయడం జరుగుతుంది. ఇట్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ దేర్ ఓన్ డెసిషన్ అనమాట. సో ఈ విధంగా అయితే సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. దీని తర్వాత ఏజ్ విషయానికి వస్తే మినిమం 22 ఇయర్స్ ఉండాలి, మాక్సిమం 41 ఇయర్స్ వరకు వీళ్ళ యొక్క ఏజ్ అనేది ఉండాలన్నమాట. దీంతో పాటు రెస్పెక్టివ్ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి కూడా ఇచ్చారు. ఓబీసీ, తర్వాత ఎస్సీ, ఎస్టీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీలకి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కి 10 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. దీంతో పాటు డేట్ ఆఫ్ అప్లికేషన్ విషయానికి వస్తే మనకి ఆల్రెడీ జూలై 30th నుంచే ఈ నోటిఫికేషన్ అనేది అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అయింది. ఆగస్ట్ 29th అనేది ఈ అప్లికేషన్ డేట్ యొక్క లాస్ట్ డేట్ అనమాట. అదేవిధంగా పేమెంట్ కూడా వచ్చేసరికి ఆగస్ట్ 29 లోపు మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే ఎవరైతే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు 850 రూపాయల చొప్పున అప్లికేషన్ ఫీ అనేది చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు ప్లస్ గేట్వే ఛార్జెస్ అనేవి కూడాను చెల్లించాల్సి ఉంటుంది అనమాట. అంతేకాకుండా ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ అదేవిధంగా ఉమెన్ ఉంటారో వాళ్ళకి కేవలం 175 రూపాయలు మాత్రమే అప్లికేషన్ ఫీ అనేది ఉంది. దీంతో పాటు పేమెంట్ గేట్వే ఛార్జెస్ అనేది కూడాను వీళ్ళు అప్లికేషన్
ఫీగా చెల్లించాల్సి ఉంటుందన్నమాట. అప్లికేషన్ లింక్ అనేది కూడాను నేను మీకు కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరున్నా కానీ, అదేవిధంగా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నా కానీ ఈ నోటిఫికేషన్ ని అస్సలు మిస్ చేసుకోవద్దు. సో ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి వచ్చినటువంటి యంగ్ ప్రొఫెషనల్స్ కి సంబంధించి వచ్చినటువంటి నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు. ఇంకా మీకు ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి, నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. సో ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడాను నేను మీకు ఎప్పటికప్పుడు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటానన్నమాట. సో టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైతే జాయిన్ అవ్వలేదో వాళ్ళందరి కోసం టెలిగ్రామ్ లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.